వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు అన్నారు. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ వారి 19వ మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం స్థానిక టీజీకే కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ సమాజాన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత యువత భుజస్కంధాలపై ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతోనే దేశ అభివృద్ధి ఆధారపడిందని పేర్కొన్నారు. గత 19 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి ఏటా దాదాపుగా 10 లక్షల రూపాయల పైగా పేద మెరిట్ విద్యార్థులకు అందించడం గొప్ప సామాజిక కార్యక్రమంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ముందుగా కేపా సెక్రటరీ తాడిగొండ చిన్నబ్బాయి వార్షిక నివేదిక సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విశ్రాంత జీఎస్టీ కమిషనర్, ఐఆర్ఎస్ అధికారి రంగిశెట్టి మంగబాబు, హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరవ రామకృష్ణ, ప్రియదర్శిని విద్యా సంస్థల అధినేత చందు రామారావు, అమెరికా ప్రోగ్రెసివ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చందు శ్రీనివాసరావు, విశ్రాంత కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ బళ్ళ నరేంద్ర కుమార్, తెనాలి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోట రాఘవరావు, ఆంధ్రప్రదేశ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బడే ప్రభాకర్, నారాయణ విద్యా సంస్థల ఏజీఎం కె వెంకటేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేపా అధ్యక్షులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బొల్లిముంత వెంకటనారాయణ, కేపా అసోసియేషన్ సభ్యులు అమరేశ్వరరావు, చింతల శ్రీనివాసరావు, కృష్ణార్జునరావు, సాయికృష్ణ, రామకోటేశ్వరరావు, శివరామకృష్ణ, పున్నారావు, దాతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల నుండి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నారు. సుమారుగా కొన్ని వేల మందికి ఇచ్చారు ఇప్పటి వరకు. ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి మార్కులు తెచ్చుకొని కూడాను పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం జవ్వాది కోటి నాగయ్య గారు, నారాయణ గారు వీళ్ళందరూ కలిసి స్థాపించినటువంటి కేపా ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క సంవత్సరం 20 లక్షల రూపాయలు కూడాను వీళ్ళు ఇవ్వటం జరిగింది 2 సంవత్సరాలు వరుసగా. ఆ విధంగా స్కాలర్షిప్లు ఇస్తూ పేద విద్యార్థులని, మెరిట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు వీళ్ళు నేను అభినందిస్తూ ఉన్నా. నేను కూడాను ఎప్పుడు కూడాను స్కాలర్షిప్స్ కార్యక్రమంగా పెట్టుకున్నాను గత 28 సంవత్సరాల నుండి. అందుచేత ఇక్కడ వీళ్ళతో నేను అసోసియేట్ కావటం, ఇక్కడ కూడా నేను కాంట్రిబ్యూషన్ ఇవ్వటం జరుగుతూ. పట్టణ మార్కెట్ ప్రాంతంలోని జెండా చెట్టు వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. హజరత్ మాబూసుబాని గ్యారంటీ 54వ ఉర్సు మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా గత 54 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో షేక్ గఫూర్, బైరా శ్రీనివాస్, హరిబాబు, షేక్ జాకీరా, అక్బర్, బైరా శివ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆశీస్సులతో మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. 54 సంవత్సరాల నుంచి కూడా హజరత్ మాబూసుబాని గారి గ్యార్మీ ఉరుసు చాలా వైభవంగా కన్నుల పండగగా జరుగుద్ది. ఆ ఉరుసు సందర్భంగా పేదలకి అన్నదానం జరుగుద్దండి. పగలు సాయంత్రం 2 పూట్ల జరుగుద్దండి. ఈ స్వామివారి మహత్యం చెప్పాలంటే చెప్పనలమి కాదండి. రుద్రానంద సైకిల్ సంస్థ అధినేతలు ఏదో కష్టంలో ఉండి స్వామివారిని వరం కోరుకుంటే వారి వరం తీర్చంగానే ఆ భక్తులు వచ్చి స్వామివారి దగ్గర తమ యొక్క మొక్కుబడులు తీర్చుకున్నారండి. కార్తికేయ డాల్మిల్ వారికి ఈ 25 ఏళ్ల నుంచి ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. గురువు వెంపటి చిన్న సత్యం వద్ద నేర్చుకున్న కూచిపూడి నృత్యం నన్నింత స్థాయికి చేర్చిందని సినీ నటి నర్తకి మంజు భార్గవి అన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వరలయ వేదిక రజతోత్సవ సభలో ఆమె మాట్లాడారు. దానిలో తర్ఫీదుతో శంకరాభరణం సినిమాలో పాత్ర చాలా సులభంగా చేశానని, ఎత్తుగా ఉండడంతో శ్రీనివాసుడు వంటి పురుష పాత్రలు చేయించారని, భామ కలాపంలో సత్యభామ పాత్ర కూడా ఆ కోవకు చెందిందని, కూచిపూడి నృత్యంలో భంగిమలు తదితరాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించి పెట్టాయని తెలిపారు. జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నానని మంజు భార్గవి వెల్లడించారు. ఈ రోజునే ఇలా నిల్చొని ఉన్నానంటే నా పట్టుదలే. అది ఏ సిచ్యువేషన్ వచ్చినా ఇట్స్ డూ ఆర్ డై సిచ్యువేషన్. చేస్తావా చేస్తావా. సో ఇలాగే శంకరాభరణంలో ఒక్కొక్క షాట్ అసలు విశ్వనాథ్ గారు అంటే ఆ ఎక్స్ప్రెషన్ కానీ అది ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ కానీ ఇది ఒక కూచిపూడి డాన్స్లోనే ఈ పద్ధతి ఉంది. ఎందుకంటే భరతనాట్యం చూడండి స్టిఫ్ కాబట్టి నృత్యాలు చేస్తే నాట్యం ఉండదు, నాట్యం చేస్తే అభినయం ఉండదు.
ఇక్కడ కూచిపూడిలో స్టెప్స్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్ అన్నీ ఒకటిగా కలిసి వస్తాయి. మీరు ఏ మూమెంట్ చేసినా సరే, ఏ ఐటమ్ చేసినా సరే. ఈ కూచిపూడి డాన్స్ నేర్చుకున్నందువల్ల నాకు ఈ శంకరాభరణంలో నేను అభినయాన్ని కానీ ఆ బాడీ లాంగ్వేజ్ని కానీ అంత ఈజీగా చేయగలిగానంటే ఈ కూచిపూడి నృత్యమే. ఈ కూచిపూడి నృత్యం నేర్చుకున్నందుకు నాకు నేర్పించిన మా గురువు గారు, నాకు 43 years ఒకడే గురువు, డాక్టర్ వెంకటచిన సత్యం. నా హైట్ వల్ల నాకు అన్ని మేల్ క్యారెక్టర్స్ ఇచ్చేవాడు మాస్టర్ గారు. కృష్ణుడు, శ్రీనివాసుడు, దుష్యంతుడు, విశ్వామిత్రుడు అన్ని మేల్ క్యారెక్టర్సే. అది ఏమైపోయిందంటే శ్రీనివాసుడు నాకు తెలియకుండా నా బాడీ అంతా చాలా స్టిఫ్ అయిపోయింది అనమాట. ఆ పాస్చర్ అలా ఉండాలని నేను అనుకున్నాను. నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి స్లోగా ఆ బాడీ బెండింగ్స్ అవన్నీ మామూలుగా సోలో ఐటమ్స్ చేసేటప్పుడు కాన్షియస్లీ నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒకరోజు అన్నారు, నువ్వు ఆడవేషం వేస్తే మగవాళ్ళలాగా ఉంటావే అన్నారు. సర్రమనింది. నేను ఆడతాను, నేను మగవాళ్ళకి ఎందుకుంటాను అని అదొక ఛాలెంజ్గా తీసుకొని భామాకలాపం చేశాను. భామాకలాపంలో సత్యభామ క్యారెక్టర్ చేశాను అనమాట. చేస్తే ఆయన ఆడియన్స్లో కూర్చొని చూశారు బాంబేలో. చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు. ముఖ్య అతిథి తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ, తెనాలి అంటే వినాలి అని కదా అని అందరూ అంటున్నారని పంచమ వేదం నాట్యం గురించి విశదీకరించారు. రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, విశ్రాంత కేంద్ర సహకార బ్యాంక్ విశ్రాంత CEO డివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, పరిశోధకులు రచయిత సంజయ్ కిషోర్, నిమ్మరాజు చలపతిరావు, చింతలపాటి మంజుల, ఎం సత్యవర్ధన్, వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి ప్రసంగించారు. రచయిత సాబీర్ సభను నిర్వహించారు. తొలుత లక్ష్మీ పార్వతి, లలిత కలిసి సినీ నటి మంజు భార్గవికి 2023 స్వరలయ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసి సన్మానం చేశారు. ఈరోజు ఉదయం బయలుదేరాం మేము 9 గంటలకి. తెనాలి రావడానికి 9 నుంచి ఇప్పటిదాకా అయిందనుకోకండి. వేరే హనుమాన్ జంక్షన్ ప్రోగ్రాంకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము. అయినా సరే తెనాలి అంటే వినాలి అని కదా. అంత ప్రసిద్ధమైన తెనాలిలో రసజ్ఞులు, ఎంతోమంది కళాకారులు, అలాగే సాయి గారు లాంటి కళా పోషకులు, రచయితలు ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంకి రావటం నా అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా ఈ స్వరలయ వేదిక మీదుగా మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం 25 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా, నిరాఘాటంగా, నిరాటంకంగా మరి సాగిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది రచయితలు, ఎంతోమంది కవులు మరి వీరి ద్వారా సన్మానం పొంది, సన్మానం ఎంతనేది కాదు, గుర్తింపు ముఖ్యం. సన్మానం ఎం సైదారావు, ఏ ఆదినారాయణ, లలిత మనీషా, గోపి, సురేష్ బాబు, సుబ్రహ్మణ్యం, త్రినాథ్ గుప్తా తదితరులకు ఆత్మీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనలు అలరించాయి. అంతరించిపోతున్నటువంటి యొక్క కళల్ని ఏదో ఒక రకంగా, అంటే ప్రతి క్షణం చూడండి చప్పట్లు కూడా మీరు కొట్టండి అని కోరుకుంటుంటాడు పాపం. అంటే ఆ స్థితి నుంచి ఆయన ఇన్ని ప్రోగ్రాములు నడిపి ఈ సంస్థని ఎలా బతికిస్తున్నాడో మాకైతే తెలియదు. కానీ ప్రోగ్రాంకి మమ్మల్ని రమ్మని ఆహ్వానించడం కూడా 2 నెలల ముందు నుంచే మొదలు పెడతాడు. ఎవరు వదిలిపెడతారు మిమ్మల్ని అసలు? అంటే ఆయనలో ఆ గొప్పతనం. మరి ఎవరికి ఆయనకేమన్నా అందులో ప్రత్యేకమైనటువంటి ఆయనకేమన్నా బెనిఫిట్ ఉందా అంటే అది లేదు. ఎందుకంటే ఇందాక ఆయనే చెప్పాడు, పక్కన మేడం గారు ఉన్నారు పాపం. అంటే మీరు చేసేటువంటి ఆ కళలు ఈరోజు చూడండి, ఆ ఒక్క కొద్దిసేపట్లోనే సంగీతము, నృత్యము, పద్యము అన్నీ అతి తక్కువ సమయంలో ఎవరికి మళ్ళీ బోర్ అనిపించకుండా అందులో ది బెస్ట్ని తీసి, అంటే ఓపిక లేదు కదా మనకెవరికి కూడా ఈ కళల్ని ఎన్ని చూద్దామని ఇంటికి వెళ్ళిపోయి, ఇప్పుడు థియేటర్ కూడా ఇంట్లోకి వచ్చేసేసింది. సో ఈ సెల్ ఫోన్లో మొత్తం వచ్చిన తర్వాత రోజు రోజుకి వీటి మీద ప్రాధాన్యత తగ్గిపోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తెనాలి మీద చూడండి, ఆయన రాసినటువంటి ఆ పాట కూడా ఎంత చక్కగా నృత్యం రూపకంగా దాన్ని మార్పిచ్చి చూస్తే ఆయనకి ఆ స్వరలయం మీద ఎంత పిచ్చో ఆ తెనాలి మీద అంతే పిచ్చి. నిజంగా ఇది గ్రేట్, అసలు చాలా గొప్ప. ఇప్పుడు నేను ఉన్న చోట ఆఫీస్లో ఆయన ఓపెన్ చేశారు.
కీరవాణి గారి స్వహస్తాలతో ఓపెన్ చేయటం, 372 కార్యక్రమం అప్రతలంగా ఉండటం. ఇప్పటికీ 15 దేశాలు వెళ్ళాను. బహుశా సభలో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళి ఉండరు. ఇస్తాంబుల్, ఇథియోపియా, స్పెయిన్, బీసీ కూడా వెళ్ళాను. అక్కడ కూడా తెలుగు ఉపన్యాసం చెప్తున్నాను. 15 రోజుల్లో నేను థాయిలాండ్ వెళ్తున్నాను. అక్కడ తెలుగు వాడు సభ పెడుతున్నారు. దానికి నన్ను ముఖ్యంగా పిలిచారు. నేను వెళ్తున్నాను. నేను నోరు పారేసుకోవడం నాకు చాలా ఇష్టం, అంటే మాట్లాడటం అని నా ఉద్దేశం. అలాగే నోరు పారేసుకోవడం తీసుకెళ్తున్నారు. నేను ఇంతవరకు నేనేమన్నా లక్షలు ఖర్చు పెట్టానండి, ఊరు విజయసాధన అన్ని అబద్ధం అండి. నేను 10,000 రూపాయలు కూడా పెట్టాను ఈ రోజుకి. ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకున్నారు. నేను రొక్కం యాక్షన్ చేయలేదు, నా రెక్కల కష్టం పెట్టుకోలేదు. కానీ ఈ సభ నిర్వహించడం మటుకు చాలా కష్టం. నాకు తెలిసి నన్ను ఎవరు పిలుస్తూ మన మధ్య స్వరలయ వేదిక అవస్థాపకులు ఉన్నారు. థ్యాంక్స్ చెప్పేవాడు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 20వ తేదీ యూటీఎఫ్ అండ్ జేవీవి సంయుక్త నిర్వహణలో గ్రూప్ 2 పరీక్షపై ఉచిత అవగాహన సదస్సు. కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.